హలో ఎవ్రీవన్. ఈరోజుకి ఇంట్రెస్టింగ్ డ్రామాని చూసేద్దామా? డ్రామా స్టార్టింగ్‌లోని మనం ఫీమేల్ లీడ్ ల్యాండ్‌ని చూస్తాం. తను వాళ్ళ మమ్మీ ఏమో ఒక మిస్టీరియస్ మాస్ పర్సన్ నుంచి పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటారు. సో, అప్పుడే వాళ్ళ మమ్మీ ఏమో ల్యాండ్‌ని ఒక ప్లేస్‌లో దాచిపెడుతుంది. కానీ ఆ మాస్ పర్సన్ ఏమో వాళ్ళ మమ్మీని చూసి వాళ్ళ మమ్మీని చంపేస్తాడు. ఇప్పుడు ఈ హీరోయిన్ అలాగే వాళ్ళ టీచర్‌ని కాపాడడానికి మన మేల్ లీడ్ వస్తాడు. అతని పేరు షియాన్. షియాన్ ఏమో రావడం చూసి ఆ మిస్టీరియస్ పర్సన్ ఏమో అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతాడు. సో, అప్పుడే ల్యాండ్‌లైన్ ఏమో వాళ్ళ మమ్మీ దగ్గరికి చూసుకొని ఏడుస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ మమ్మీ చనిపోయింది కాబట్టి. అప్పుడే అక్కడికి షియాన్ వచ్చి తనని తనతో పాటు తీసుకొని వెళ్తాడు. అలాగే తనని అడాప్ట్ చేస్తాడు. సో, తనతో అంటాడు, "నువ్వు నన్ను అంకుల్ అని పిలువు" అని అంటాడు. నెక్స్ట్ సీన్‌లో ఏమో షియాన్ యొక్క బాడీ గార్డ్స్ షూటింగ్ నేర్చుకుంటూ ఉంటారు. అక్కడికి ల్యాండ్‌లైన్ వచ్చి వాళ్ళతో పాటు షూటింగ్ చేస్తూ ఉంటుంది. షియాన్ కూడా ఏంటి నీకు షూటింగ్ అంటే ఇష్టమా అని తనకు కూడా షూటింగ్ నేర్పిస్తాడు. అలా 10 ఇయర్స్ తర్వాత తనేమో షూటింగ్ చేసుకుంటూ అంకుల్ మా అంకులే కదా నాకు షూటింగ్ నేర్పించింది. ఇన్ని ఇయర్స్ నుంచి అంకుల్ యొక్క విల్లాలే ఉంటున్నాను. నేను ఇంత పెద్దగా అయ్యాను. కానీ నాకేంటి అంకుల్ మీద ఫీలింగ్స్ వస్తున్నాయి అని అనుకుంటుంది. నెక్స్ట్ సీన్‌లో ఏమో తను ల్యాండ్ ఏమో అంకుల్ యొక్క రూమ్‌కి వెళ్ళబోతూ ఉంటుంది. అప్పుడే డాక్టర్ అంటాడు, "డ్రగ్ వల్ల చాలా అన్‌కంట్రోల్‌గా ఉన్నాడు. సో, నువ్వు అక్కడికి వెళ్ళకు" అని చెప్తూ ఉంటాడు. కానీ ల్యాండ్ ఎందుకు వింటుంది? రూమ్‌కి వెళ్ళిపోతుంది. సో, రూమ్‌కి వెళ్ళగానే షియాన్ ఏమో తనని పట్టుకొని కిస్ చేస్తూ ఉంటాడు. అలాగే తను బెడ్ మీద పడేసి మళ్ళీ కిస్ చేయబోతూ ఉంటే అప్పుడే తను అంటుంది, "అంకుల్ ఇది నేను" అని అంటుంది. ఇమ్మీడియట్‌గా షియాన్ తనని తను కంట్రోల్ చేసుకుంటూ చాలా ట్రై చేస్తూ ఉంటాడు. అలా దానివల్ల అతని హెల్త్ అనేది కొంచెం ఖరాబ్ అవుతూ ఉంటుంది. అప్పుడే ల్యాండ్‌లైన్ అనుకుంటుంది, సరే ఎందుకు అంకుల్‌ని ఇబ్బంది పెట్టాలి? మేబీ ఏమన్నా ప్రాబ్లమ్ వస్తుందేమో అని ఇమ్మీడియట్‌గా అంకుల్‌ని కిస్ చేస్తుంది. అంకుల్ కూడా తనని కిస్ చేస్తాడు. అలా వాళ్ళిద్దరూ నైట్ స్పెండ్ చేస్తారు. మార్నింగ్ లేచి అనుకుంటూ ఉంటుంది, ఏంటి అంకుల్‌కి అసలు అమ్మాయిలంటేనే ఇంట్రెస్ట్ లేదు. ఒక అమ్మాయి టచ్ చేస్తేనే చాలా డిస్గస్టింగ్‌గా ఫీల్ అవుతాడు. ఒకవేళ తనతో నైట్ స్పెండ్ చేసిన అమ్మాయి నేనే అంటే తను ఎలా ఫీల్ అవుతాడు అని అక్కడి నుంచి తొందరగా తను డ్రెస్ చేంజ్ చేసుకొని వెళ్ళిపోతూ ఈ విషయాన్ని అంకుల్‌కి సీక్రెట్‌గా ఉంచాలి అని అనుకుంటుంది. అలా తను బయటికి రాగానే డాక్టర్ ఎదురవుతాడు. "నువ్వు ఈ విషయాన్ని అంకుల్‌కి అస్సలు చెప్పకు" అని డాక్టర్‌కి చెప్తుంది. సో, డాక్టర్ అంటాడు, "నువ్వు దీని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే టైంలో తను చాలా మత్తులో ఉన్నాడు కాబట్టి నీ ఫేస్ కూడా అతనికి గుర్తుండదు" అని అంటూ ఉంటాడు. సో, షియాన్ ఏమో సీరియస్‌గా హౌస్‌లో కూర్చొని అందరిని పిలిచి నైట్ అసలు ఆ అమ్మాయి ఎలా వచ్చింది మన హౌస్‌కి? ఆ అమ్మాయి ఎవరు అని కనుక్కోమని అంటూ ఉంటారు. మార్నింగ్ ఏమో హౌస్‌లో షియాన్ చాలా సీరియస్‌గా కూర్చొని అసలు ఆ అమ్మాయి ఎవరు? మన హౌస్‌లోకి ఎలా వచ్చింది? అని అందరి మేట్స్‌ని తిడుతూ ఉంటాడు. వాళ్ళతో సీరియస్‌గా మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే అసిస్టెంట్ వచ్చి, "బాస్ సీసీటీవీలో చూశాను. ఓన్లీ ల్యాండ్‌లైన్ మాత్రమే మీ రూమ్ దగ్గరికి వెళ్ళింది. ఇంకెవరూ రాలేదు" అని అంటాడు. ఇక్కడేమో ల్యాండ్‌లైన్ తన నెక్ మీదున్న బైట్ చూసి నైట్ జరిగిందంతా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. అప్పుడే ల్యాండ్‌లైన్‌ని షియాన్ బయట నుంచి పిలిచేసరికి ఇమ్మీడియేట్‌గా తను పనుకున్నట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. షియాన్ ఏమో అక్కడికొచ్చి తన ఫోర్‌హెడ్‌ని చెక్ చేస్తూ, "ఏంటి నీకు ఫీవర్ వచ్చిందా? నేను డాక్టర్‌ని పిలవాలా?" అని అంటాడు. "లేదు నేను నైట్ బాగా నిద్రపోలేదు. అంకుల్ నైట్ బాగా సౌండ్‌లొచ్చాయి. ఏం జరిగింది?" అని అంటూ ఉంటే తను మనసులో అనుకుంటాడు, "ఏంటి తినే కదా నా రూమ్ దగ్గరికొచ్చింది అని అసిస్టెంట్ చెప్పాడు. కానీ తిను నన్ను అంకుల్ అని పిలుస్తుంది. తినకి నా మీద అలాంటి ఫీలింగ్స్ ఏముండవు. తిను చిన్న పిల్ల కదా" అని అనుకొని నైట్ నా రూమ్‌కి ఒక అమ్మాయి వచ్చింది అని చెప్తాడు. అప్పుడే ల్యాండ్‌లైన్ అడుగుతుంది, "అంకుల్ ఒకవేళ ఆ అమ్మాయి దొరికితే మీరు మీతో పాటు ఉంచుకుంటారా? లేదా ఏం చేస్తారు?" అనగానే తనకి గట్టిగా బుద్ధి చెప్తాను. "నా పర్మిషన్ లేకుండా నా రూమ్‌కి ఎందుకొచ్చింది" అని అంటూ ఉంటే, "ఒకవేళ ఆ అమ్మాయి నేనే అయితే" అనగానే, "నువ్వు చిన్న పిల్లవి ఇలా మాట్లాడకూడదు" అని అంటూ ఉంటే, "అంకుల్ ఇప్పుడు నేను చాలా పెద్దగా అయ్యాను అంటే నువ్వెప్పుడూ నా కళ్ళకి చిన్న పిల్లలానే కనిపిస్తావు" అని బయటికొచ్చి చెప్తూ ఉంటాడు మెయిడ్‌కి. తనకి జింజర్ సూప్ రెడీ చేయమని. అలాగే తనకి కొన్ని రోజుల దాకా లైట్ ఫుడ్‌నే ఇవ్వండి అని మెయిడ్‌కి చెప్తూ ఉంటే మెయిడ్ అనుకుంటుంది, బాస్ మ్యామ్ యొక్క పీరియడ్ టైమ్‌లో ఎంతగా ప్రేమగా చూసుకుంటున్నాడో అని అనుకుంటుంది. ఇక్కడేమో ల్యాండ్‌లైన్ ఆలోచిస్తూ ఉంటుంది. అంకుల్ నన్నెప్పుడు ఒక ఫ్యామిలీ మెంబర్‌లానే ట్రీట్ చేశాడు. ఒకవేళ తనతో నైట్ స్పెండ్ చేసిన అమ్మాయి నేనే అంటే తను నన్ను ఒప్పుకుంటాడా?
లేదా బయటికి నెట్టేస్తాడా అనుకుంటుంది. అప్పుడే తనకి కాల్ వస్తుంది. బాస్, ఒక ఎమర్జెన్సీ న్యూస్. మీ ఫాదర్ జంజన్ ఏమో సీక్రెట్గా లూని మీట్ అవడానికి వెళ్తున్నాడు అనగానే ఎలాగైనా జంజన్కి కరెక్ట్గా బుద్ధి చెప్పాలి అని అనుకుంటాడు. ఎందుకంటే వాళ్ళ గ్రాండ్ పా చనిపోగానే వాళ్ళ డాడీ ఏమో తన మిస్టర్స్ అలాగే మిస్టర్స్ యొక్క కూతుర్ని హౌస్కి తీసుకొని వస్తాడు. సో వాళ్ళ మిస్టర్స్ అలాగే వాళ్ళ కూతురేమో వీళ్ళ ఫ్యామిలీని చాలా టార్చర్ చేస్తూ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ తన నెక్లెస్ని కూడా మిస్టర్స్ యొక్క స్టెప్ సిస్టర్ ఏమో తన నెక్లెస్ని తీసుకుంటుంది. సో తను అనుకుంటూ ఉంటుంది, నేను పక్కా రివెంజ్ తీసుకుంటాను అనుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో ఏమో తన ఇంటర్న్షిప్ వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటుంది. సో అప్పుడే షియాన్ వచ్చి నేను డ్రాప్ చేస్తాను అనగానే తన లవ్ బైట్ని కవర్ చేస్తూ, లేదంకుల్ పర్వాలేదు నేను వెళ్ళిపోతాను అంటే, ల్యాండ్ చెప్తున్నా కదా అని తనని కార్లో కూర్చోబెట్టుకుంటాడు. పెట్టుకోగానే అసిస్టెంట్ అనుకుంటాడు, బాస్కి ఏ అమ్మాయి అంటే నచ్చదు, కానీ ల్యాండ్ మాత్రం చాలా ప్రేమగా చూసుకుంటాడు అని అనుకుంటాడు. సో అలాగే తన హాస్పిటల్లో డ్రాప్ చేసి, నాకు తెలుసు నువ్వేదో ఒక రోజు పెద్ద డాక్టర్ అవుతావని అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోగానే తనేమో హ్యాపీగా ఫీల్ అవుతుంది. కార్లో ఏమో షియాన్ అసిస్టెంట్ని అడుగుతూ ఉంటాడు. ఎందుకంటే తనకి మళ్ళీ నైట్ జరిగింది గుర్తొచ్చి, నువ్వు అమ్మాయి ఎవరో కనుక్కున్నావా, తొందరగా అమ్మాయి ఎవరో తెలుసుకో అని అంటూ ఉంటాడు. ఇక్కడేమో ల్యాండ్ లైన్ యొక్క కొలీగ్ బెస్టీ అంటూ ఉంటుంది, ఏంటి తను నీ బాయ్ ఫ్రెండా అని అడుగుతుంది. సో లేదు నా అంకుల్ అని చెప్పి మనసులో అనుకుంటుంది. అతను నా బాయ్ ఫ్రెండ్ అంటే ఎంత బాగుండో అని. అలాగే వాళ్ళ బెస్టీ అడుగుతుంది, ఏంటి మీ అంకుల్ సింగిలేనా అంటే, అసలు అంకుల్కి అమ్మాయిలంటే నచ్చదు అని అంటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి ల్యాండ్ లైన్ యొక్క స్టెప్ సిస్టర్ వస్తుంది. అలాగే తన నెక్లో తన చిన్నప్పుడు ల్యాండ్ లైన్ యొక్క నెక్లెస్ని వేసుకొని వస్తూ ఉంటుంది. ల్యాండ్ లైన్ యొక్క స్టెప్ సిస్టర్ యానేమో ల్యాండ్ లైన్ని చూసి, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, మేబీ ఎవరైనా బిగ్ షాట్ని పట్టుకొని కనెక్షన్స్ ద్వారా ఇక్కడ ఇంటర్న్షిప్కి వచ్చావా అని అంటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి చీఫ్ వచ్చి అంటూ ఉంటాడు, ఇంటర్న్షిప్కి ఓన్లీ 1 పొజిషనే ఉంది, సో మీలో ఎవరో ఒకరు కాంపిటీషన్ అవుతుంది అనగానే కొలిక్ అంటూ ఉంటుంది, ఇందులో కాంపిటీషన్ ఏముంది, ఎలాగైనా యాన్కే వస్తుంది, ఎందుకంటే వాళ్ళ డాడీనే కదా ఈ హాస్పిటల్ యొక్క హెడ్ అని అనుకుంటూ ఉంటుంది. సో ల్యాండ్ ఏమో ఒక పేషెంట్కి ఇంజెక్షన్ వేయబోతూ ఉంటే ఆ పేషెంట్ ఏమో, లేదు నువ్వు నాకు ఇంజెక్షన్ వేయొద్దు అని అంటాడు. యాన్ వచ్చి తనకి ఇంజెక్షన్ వేస్తుంది. కానీ ఆ ఇంజెక్షన్ వేయడం వల్ల తన బాడీలో అంతా పెయిన్ వస్తూ ఉంటుంది. సో అప్పుడే అక్కడికి చీఫ్ రాగానే యాన్ అంటూ ఉంటుంది, ఈ ఇంజెక్షన్ ల్యాండ్లానే వేసింది అని అబద్ధం చెప్తుంది. సో చీఫ్ ఏమో నీతో మాట్లాడాలి అనగానే యాన్ అంటుంది, చూసావా నేను హాస్పిటల్ నుంచి ఎలా బయటికి పంపిస్తున్నాను అనగానే తనకి చాలా కోపం వచ్చి పెన్ని తన ఐస్ పాయింట్లో పెట్టి, ఏంటి నువ్వేమనుకుంటున్నావు అనగానే, ఇది హాస్పిటల్ ప్లీజ్ నన్ను వదిలేసి అనగానే తను వదిలేస్తుంది. అలా తనేమో యాన్ చాలా భయపడుతూ ఉంటుంది. అప్పుడే ఆ పేషెంట్ ఏమో పెయిన్ రావడం వల్ల యాన్ని అటాక్ చేయకుండా ల్యాండ్ని అటాక్ చేస్తూ ఉంటాడు. ల్యాండ్ని అటాక్ చేయబోతూ ఉంటే అప్పుడే ఒక పర్సన్ వచ్చి తన నైఫ్ని పట్టుకుంటాడు. ఆ పర్సన్ ఎవరో కాదు, మిస్టర్ షియానే. సో అప్పుడే కొలిక్ అంటూ ఉంటుంది, నువ్వే కదా తనతో ట్రీట్మెంట్ చేయడానికి నో చెప్పావు, మరి నువ్వెందుకు తన మీద అటాక్ చేస్తున్నావు అని పేషెంట్ని తిడుతూ ఉంటుంది. అక్కడికి చీఫ్ వచ్చి, ఏంటి మిస్టర్ షియాన్ ఇక్కడికి వచ్చాడు, అతను మా హాస్పిటల్లోనే పెద్ద ఇన్వెస్టర్ కదా అని అనుకుంటూ ఉంటే యాన్ అనుకుంటూ ఉంటుంది, ఇతను పెద్ద పవర్ఫుల్ పర్సన్ కదా, అలాగే మా మమ్మీ యొక్క డ్రీమ్ ఇతనితో మ్యారేజ్ అవ్వాలని అనుకుంటూ ఉంటుంది. సో షియాన్ ఏమో ల్యాండ్ క్లోజ్గా తీసుకుంటూ ఉంటే, ఏంటి వీళ్ళిద్దరికీ ఏం కనెక్షన్ ఉంది అని అనుకుంటూ ఉంటుంది. బాడీ గార్డ్స్ ఏమో పేషెంట్ని పట్టుకోగానే పేషెంట్ అంటూ ఉంటాడు యాన్తో, నువ్వే కదా నన్ను తినతో నైఫ్తో పొడవమంది, సో ఇప్పుడు నా లైఫ్ రిస్క్లో పడింది అంటే నాకు ఎలాంటి సంబంధం లేదు అని యాన్ అంటూ ఉంటుంది. సో షీప్ అంటూ ఉంటాడు, నువ్వు ఈ హాస్పిటల్ నుంచి ఇంటర్న్షిప్కి క్యాన్సిల్ చేస్తున్నాను, నీ ఫైల్స్ని బ్లాక్ చేస్తున్నాను అని అంటాడు. యాన్ ఏమో ల్యాండ్ని ఎత్తుకొని తీసుకొని వెళ్తూ ఉంటే అదే టైంకి ల్యాండ్ యొక్క ఫాదర్ వెళ్తూ ఉంటాడు. సో తను అనుకుంటూ ఉంటుంది వాళ్ళ ఫాదర్ని చూసి, ఎలాగైనా నీ మీద రివెంజ్ తీసుకుంటాను అని అనుకుంటుంది. ల్యాండ్ ఏమో కింది దిగి నడుస్తూ ఉంటుంది. కానీ తన హీల్ చాలా పెద్దగా ఉండడం వల్ల స్లిప్ అవ్వబోతూ ఉంటుంది. ఇమ్మీడియట్గా తన కాలు బెనికేసరికి షియాన్ ఏమో తను ఎత్తుకొని హౌస్కి తీసుకొని వస్తాడు. అలాగే తన నిద్రలో పడుకొని పెడుతూ ఉంటే తనేమో భయపడుతూ ఉంటుంది, ప్లీజ్ నన్ను కొట్టకు అని అరుస్తూ ఉంటుంది. షియాన్ ఏమో అంటూ ఉంటాడు, నువ్వు భయపడకు నేను నీ పక్కనే ఉన్నాను అని అంటాడు. అలాగే తనని దగ్గరికి లాక్కుంటూ ఉంటుంది. షియాన్ ఏమో కొంచెం నెర్వస్గా ఫీల్ అవుతూ ఉంటాడు. అలా క్లోజ్గా వచ్చేసరికి అప్పుడే అక్కడికి డాక్టర్ వస్తాడు. సో షియాన్ ఏమో తను భయపడడం చూసి పక్కనే కూర్చుంటాడు. అప్పుడే అసిస్టెంట్ వచ్చి అంటూ ఉంటాడు, బాస్ మీరు చెప్పారు కదా మీతో నైట్ స్పెండ్ చేసిన అమ్మాయికి నెక్కి మార్క్ ఉందని, అలాగే సేమ్ మార్క్ ఉన్న అమ్మాయి ఒక ఆర్గనైజేషన్ నెట్వర్క్కి బాస్గా వర్క్ చేస్తుంది. సో
వాళ్ళు కూడా జంజం గురించి ఇన్వెస్ట్ చేస్తున్నారు అనంటే, అంటే దీని గురించి మీనింగ్ ఏంటి? నువ్వు దీని గురించి ఫుల్‌గా డీటెయిల్స్ తెలుసుకో అని అసిస్టెంట్‌కి చెప్తాడు. అలాగే మళ్ళీ ల్యాండ్‌లైన్‌ని కేరింగ్‌గా చూసుకోవడానికి వెళ్తాడు. సో, తను ల్యాండ్‌లైన్ దగ్గరికి వెళ్ళగానే సడెన్‌గా తన నెక్ మీద మార్క్ చూస్తాడు. ఏంటి నీ నెక్ మీద మార్క్ ఉందా అంటే, తనేమో షర్ట్ విప్పి చూపియనా అని అడుగుతుంది. లేదు లేదు నువ్విప్పుడు చాలా పెద్దదానివయ్యావు కదా! డ్రెస్‌లు విప్పకూడదు అనగానే, అంకుల్ మీకు తొందరలో వైఫ్ రాబోతుంది కదా! మీరింత ప్రేమగా నన్నెందుకు చూసుకుంటున్నారు అంటే, నేను చిన్నప్పటి నుంచి నేను పెంచాను కాబట్టి నీ మీద నాకు ప్రేమ ఉంటుంది అని అంటాడు. అలాగే తనేమో ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి నాకు ఈ ఊరికే ఆ అమ్మాయి యొక్క ఆలోచనలు అనగానే తనేమో హగ్ చేసుకుంటుంది. సో, తను హగ్ చేసుకోగానే తను ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి తిన్న దగ్గరికి రాగానే నాకు నైట్ స్పెండ్ చేసిన అమ్మాయి గురించి ఆలోచనలు వస్తున్నాయి అని అనుకుంటూ ఉంటాడు. ఆ అమ్మాయి ఎవరు? మేబీ తినేనా? నాకెందుకు ఇలా అనిపిస్తుంది అని అనుకుంటూ ఉంటాడు. అక్కడి నుంచి వెళ్ళిపోగానే మళ్ళీ ల్యాండ్‌లైన్‌కి అసిస్టెంట్ నుంచి కాల్ వస్తుంది. మీ ఫాదర్ లూ అనే పర్సన్‌ని మీట్ అవుతున్నాడు అని. అప్పుడే ల్యాండ్‌లైన్ అంటుంది, తొందరగా నాకు అడ్రస్ పంపించు అని అంటుంది. జెన్‌జన్ ఏమో లూని మీట్ అవుతాడు. లూ దగ్గర జెన్‌జన్ చిన్నప్పుడు ఇచ్చిన ల్యాండ్‌లైన్ యొక్క ఫోటో చూపిస్తూ ఉంటే, ఏంటి ఈ ఫోటో నీ దగ్గర ఇంకా ఉందా అని అంటూ ఉంటే, వీళ్ళిద్దరిని దూరం నుంచి ఎలాగో మా ఫాదర్ గురించి ఒక్క ఎవిడెన్స్ కూడా లేదు కాబట్టి ఈ వీడియో తీయాలి. మేబీ ఈ పర్సన్ క్రిమినల్ కావచ్చు అని వీడియో తీస్తూ ఉంటుంది. అప్పుడే లో ఏమో వెనక నుంచి సడన్‌గా తన దగ్గరికి వచ్చి, "నువ్వెవరు? నన్ను ఫాలో అవుతున్నావా?" అని అంటూ ఉంటాడు. తనేమో అప్పుడే అక్కడికి జెన్‌జన్ వచ్చి, "నువ్వే కదా నా కూతురు యొక్క ఫోన్‌లో బగ్‌ని ఇన్‌స్టాల్ చేసింది. నువ్వు కావాలనే చేశావా?" అని అంటూ ఉంటే తను అనుకుంటూ ఉంటుంది. అంటే వీళ్ళు కావాలని నన్ను ఇక్కడికి ట్రాప్‌లో ఇరికిచ్చారా అని అనుకుంటూ ఉంటుంది. జెన్‌జన్ ఏమో లూకి ఆర్డర్ ఏస్తాడు. తన నుంచి నిజం తెలుసుకోమని. లూ ఏమో తనతో ఫైటింగ్ చేస్తూ ఉంటే, కానీ మన ల్యాండ్‌లైన్ ఏమైనా చిన్నదా? తను సూపర్ ఫైటర్ కాబట్టి తన డిఫెన్స్ స్కిల్స్ అన్నిటిని లూతో యూజ్ చేస్తుంది. తను ఫుల్‌గా ఫైటింగ్ చేస్తూ ఉంటుంది. అలాగే ల్యాండ్‌లైన్ ఏమో మిస్టర్ లోని కింద పడేసి తన నైఫ్ తీసేలోపు అప్పుడే అక్కడికి షియాన్ వస్తాడు. షియాన్ వచ్చి తను హ్యాండ్ పట్టుకోగానే జెన్‌జన్ అంటాడు, సారీ మేము కొంచెం మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకున్నాం. తిను మీ అమ్మాయా అని అంటూ ఉంటాడు. షియాన్‌కి చాలా కోపం వచ్చి మిస్టర్ లో అలాగే జెన్‌జన్‌ని బాడీగార్డ్స్‌తో గట్టిగా బుద్ధి చెప్పమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలాగే తను కార్‌లో తీసుకొని వెళ్ళి, ఏంటి నాకు తెలుసు నువ్వు మీ డాడీ మీద చాలా కోపంగా ఉన్నావని, నీ రివెంజ్ తీసుకోవాలని. కానీ నువ్వు నీ ట్రూ ఐడెంటిటీ తెలిస్తే మీ డాడీ నిన్ను అస్సలు వదిలిపెట్టడు అని అంటూ ఉంటాడు. సారీ అంకుల్ నేను కొంచెం తొందరపడ్డాను అని అంటూ ఉంటే షియాన్ అంటాడు, నేను నిన్ను ప్రాబ్లంలో చూడాలనుకోవట్లేదు. నాకు ప్రామిస్ చేయు నువ్వు ఎప్పుడూ ఇలా చేయనని అని అంటూ ఉంటాడు. అంకుల్ మీరు నా మీద కోపడకండి అని అంటే, అయినా నీ దగ్గర కత్తి ఎలా వచ్చింది అని అడుగుతూ ఉంటే, అంకుల్ నా దగ్గర ఏం కత్తుంది అని, ఒకవేళ కత్తే ఉంటే నేను మా ఫాదర్ని 10 టైమ్స్ పొడిచేదాన్ని కదా అని అంటూ ఉంటే సడన్గా తన జేబులో నుంచి నైఫ్ ఏమో కింద పడిపోతుంది. సో ఆ సౌండ్ రాగానే షియాన్ ఏమో సౌండ్ ఏంటని చూడబోతూ ఉంటాడు. ఇమ్మీడియట్గా ల్యాండ్‌లైన్ ఏమో ఏం చేయాలి అని షియాన్ని పట్టుకొని గట్టిగా కిస్ చేస్తూ ఉంటుంది. తనేమో షాక్ అవుతూ ఉంటాడు. అదే ఛాన్స్ కదా అని ఇమ్మీడియట్‌గా నైఫ్‌ని దాసేస్తుంది. అలాగే మళ్ళీ అనుకుంటుంది, ఏంటి ఇప్పుడు నేను అంకుల్‌కి కిస్ గురించి ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అని ఇమ్మీడియట్‌గా, అంకుల్ నాకు బాగా నిద్రొస్తుంది. మనం రేపు మీట్ అవుదామని అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వెళ్తుంది. యాన్ అనుకుంటూ ఉంటాడు, నాకెందుకు తన మీద ఫీలింగ్స్ వస్తున్నాయి? తను చిన్న పాప కదా అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే అసిస్టెంట్ కాల్ చేసి, బాస్ మిస్టర్ లూ జింజర్‌ని మీట్ అయిన లూ ఏమో 10 ఇయర్స్ బ్యాక్ జైల్లోకెళ్ళి రీసెంట్‌గానే జైలు నుంచి బయటకొచ్చాడు అని అంటూ ఉంటాడు. మేబీ మీ టీచర్ అలాగే ల్యాండ్‌లైన్‌ని చంపడానికి ప్రయత్నించే పర్సన్ ఈ మాస్క్ పర్సన్ ఇతనేనేంటి అని అంటూ ఉంటే, దీనికి కావాల్సిన ఎవిడెన్స్ మనకి కావాలి. నువ్వు ఈ విషయాన్ని ల్యాండ్‌లైన్ దాకా పోనివ్వకు. ఎందుకంటే మళ్ళీ తన్ను అటాక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది అని అంటాడు. ల్యాండ్‌లైన్ ఏమో మళ్ళీ లేచి కీస్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే బయట నుంచి సౌండ్ రాగానే తను ఇమ్మీడియేట్‌గా బ్లాంకెట్ కప్పుకుంటుంది. అప్పుడే అక్కడికి బట్లర్ వచ్చి, మీకు మిల్క్ ఇవ్వడానికి వచ్చాను. అలాగే బాస్ చెప్పాడు. నైట్ ఏం జరిగిందో అది జస్ట్ ఏం జరగలేనట్టు బిహేవ్ చేయు అని చెప్పమన్నాడని మెయిడ్ కూడా మళ్ళీ షియాన్ దగ్గరికి వచ్చి, మీరు ఎలా చెప్పారో నేను అలాగే చెప్పాను. మేబీ తనకు కూడా మీ మీద ఫీలింగ్స్ ఉన్నట్టున్నాయి అని అంటూ ఉంటే, తను చిన్నపిల్ల. సో ఇప్పుడు ఫీలింగ్స్ గురించి అలాగే లవ్ గురించి తనకి అంత అవగాహన ఉండదు. నువ్వింకా ఎప్పుడు తనకు అలాంటి టాపిక్ నా దగ్గర తీసుకురావద్దు అని మేడ్‌కి చెప్తుంది. నెక్స్ట్ సీన్‌లో ఏమో తను బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి వస్తుంది. అప్పుడే అంకుల్ ఏడి అంటే, మీ అంకుల్ బిజినెస్ ట్రిప్ మీద వెళ్ళాడు అని
చెప్తూ ఉంటాడు. తను అనుకుంటూ ఉంటుంది. ఒకసారి తను కుకింగ్ చేస్తుంది. ఇది నేనే చేశాను. ట్రై చెయ్యి అనగానే షియానేమో వావ్! ఈ కుకింగ్ స్కిల్స్ చాలా బాగున్నాయి. ఇది చాలా టేస్టీగా ఉందంటే, అంకుల్ నేను నీకోసం చాలా నేర్చుకుంటాను అని అంటుంది. తను కూడా ఆ కుకింగ్‌ని టేస్ట్ చేసి, ఏంటి అంకుల్ ఇది ఇంత గలీజ్‌గా ఉంది. కానీ మీరు బాగుంది అని చెప్పారేంటి అంటే, నా లిటిల్ ప నా లిటిల్ బేబీ నా కోసం ఇంత ప్రేమగా చేసినప్పుడు నేను బాలేదని ఎలా చెప్తాను అని అంటాడు. సో, తను అనుకుంటూ ఉంటుంది. అంకుల్ ఇప్పుడు ఈ విషయంలో నన్ను అవాయిడ్ చేస్తున్నాడా? నేను కిస్ చేసినందుకు అని అనుకుంటుంది. హాస్పిటల్‌కొచ్చాక కూడా అదే ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ కొలీగ్ అండ్ బెస్టీ అడుగుతూ ఉంటుంది. ఏంటి నువ్వేదో ఆలోచిస్తున్నట్టుంది అంటే, ఏం లేదు నేను నైట్ సరిగ్గా నిద్రపోలేదు అనగానే, ఏంటి మీ అంకుల్ అంత పవర్‌ఫుల్ కదా! నీకెందుకు భయం అని అంటూ ఉంటుంది. అలా ఇంకోటేంటంటే ఫస్ట్ టైమ్ నువ్వు మీ అంకుల్‌తో వచ్చినప్పుడు నేను నీ బాయ్ ఫ్రెండ్ అనుకున్నాను. మీ అంకుల్ అని తెలిసి షాక్ అయ్యాను అంటే, తను మనసులో అనుకుంటుంది. నేను కూడా అతని బాయ్ ఫ్రెండ్ అవ్వాలనుకున్నాను. కానీ అతనికి అమ్మాయిలే నచ్చరు. కానీ ఇప్పటికే నన్ను అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. సో, ఒకవేళ ఇలా చెప్పిందనుకో ఇంక నన్ను దగ్గరికి కూడా రానివ్వడు అని అనుకుంటుంది. షియానేమో ల్యాండ్‌లైన్ వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళి ఫ్లవర్ బొకే పెట్టి, టీచర్ నాకు మీ కూతురు మీద ఫీలింగ్స్ వస్తున్నాయి. నాకు క్షమించు. నాకు తెలుసు ఇది తప్పే అని. కానీ చేయలేకపోతున్నాను అని అంటూ ఉంటాడు. ఇక్కడేమో తను బ్రేక్‌ఫాస్ట్ దగ్గర కూర్చొని 1 వీక్ అవుతుంది. ఇంతవరకు నేను షియాని అంకుల్‌ని చూడలేదు. నేను తనని చాలా మిస్ అవుతున్నానని మేడ్‌కి చెప్తూ ఉంటుంది. అప్పుడే మెయిడ్ అంటూ ఉంటుంది. బాస్‌కి చెప్పాం మీరు ఫుడ్ సరిగ్గా తినట్లేదని. అందుకే మీకోసం డాక్టర్‌ని పంపించాడు అనగానే, నేనేమన్నా ఇప్పుడు చిన్న పిల్లనా? నా గురించి కేరింగ్ చూసుకోవడానికి? నాకు కేరింగ్‌గా చూడాల్సిన అవసరం లేదు. నన్నెవ్వరూ పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనగానే, అప్పుడే అక్కడికి షియాన్ వస్తాడు. ఏంటి నువ్వు ఈ హౌస్‌లో ఉండాలనుకోవట్లేదా అంటే, నేను అలా కాదు నా మీనింగ్ అని అంటూ ఉంటుంది. సరే ఇప్పుడు నా గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఏముంది? అయినా ఈ హౌస్‌లో ఉండడానికి నాకొక రీజన్ కూడా లేదు కదా! అని అంటూ ఉంటే, "నువ్వు కావాలంటే లైఫ్ లాంగ్ ఈ హౌస్‌లోనే ఉండొచ్చు. నాకెలాంటి ప్రాబ్లమ్ లేదు" అనగానే, "అంకుల్ ఒకవేళ లైఫ్ లాంగ్ నేను ఇక్కడే ఉన్నాననుకో, అప్పుడు నిజంగా అప్పుడు ఆంటీ వస్తుంది కదా! లిటిల్ ఆంటీ. అప్పుడు ఆంటీకి ఎలాంటి ఆన్సర్ చెప్తారు? నేనంత షెల్ఫిష్ కాదు" అని అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. అప్పుడే తను అనుకుంటూ ఉంటాడు. అవును కదా! తిను ఫ్యూచర్‌లో మ్యారేజ్ చేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది అని సాడ్ ఎక్స్‌ప్రెషన్ వస్తుంది. అప్పుడే తను కాలేజ్‌కి వస్తుంది. వాళ్ళ స్టెప్ సిస్టర్ అంటుంది, "అసలు నీకు షియాన్‌తో ఎలాంటి రిలేషన్ ఉంది? తను నన్ను కాలేజ్ నుంచే తీసేసాడు" అనగానే, తనేమో బ్యాడ్‌గా మాట్లాడేసరికి ల్యాండ్‌లైన్‌కి కోపమొచ్చి కొడుతూ ఉంటుంది. దగ్గరికొచ్చి, "మమ్మీ ఇలా జరిగింది" అంటే వాళ్ళ డ్యాడీ అంటాడు, "అసలు షియాన్‌కి, ల్యాండ్‌లైన్‌కి ఎలాంటి రిలేషన్ ఉంది? ల్యాండ్‌లైన్ గురించి తెలుసుకోవాలి" అని అంటాడు. అప్పుడే వాళ్ళ స్టెప్ మామ్ వచ్చి చెప్తూ ఉంటుంది. నేను తన గురించి ఇన్వెస్టిగేషన్ చేశాను. తను ఒక ఆర్ఫనైజేషన్ దగ్గర నుంచి షియాన్ తీసుకొనొచ్చాడు. అలాగే తనని చదివిపిచ్చాడు. కానీ మనం మన కూతురిని మాత్రమే తనకిచ్చి మ్యారేజ్ చేయాలి అని అనుకుంటూ ఉంటారు. యాన్ అంటుంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ, కానీ మమ్మీ మనకి వాళ్ళకి ప్రాపర్టీలో చాలా డిఫరెన్స్ ఉంది కదా! అని అంటూ ఉంటే, సో, మేబీ వాళ్ళసలు మనతో మాట్లాడడానికి కూడా మనకి సరిపోదు కావచ్చు అర్హత అని అంటూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ మమ్మీ అంటుంది, షియాన్ వాళ్ళ మమ్మీకి అథెంటిక్ పీస్ అంటే చాలా ఇష్టం. సో, మనం ఆక్షన్‌లో మన దగ్గరున్న అన్ని అథెంటిక్ పీస్‌ని ఆక్షన్ పెడదాం. అలాగే తనకి సర్ప్రైజ్‌గా ప్లాన్ చేద్దాం. వాళ్ళ ఫ్యామిలీకి పంపిద్దాం అనగానే, వావ్! ఈ ఐడియా చాలా బావుంది అని అనుకుంటూ ఉంటారు. ఇక్కడేమో ప్రైవేట్ ఆక్షన్ జరుగుతుంది. అది కూడా జంగే కండక్ట్ చేశాడని తెలిసి ఇమ్మీడియేట్‌గా ల్యాండ్ కూడా అక్కడికొస్తుంది. అప్పుడే జెన్‌జన్ మాట్లాడుతూ, "ఈ ఐటెమ్స్ అన్నీ నా ఫాదర్ ఇల్‌కి సంబంధించినయి. ఫాదర్ ఇల్లా అలా నా వైఫ్ అలాగే డాటర్ ఏమో చనిపోయారు. కాబట్టి వీటన్నిటిని నేను ఆక్షన్‌లో వేయాలనుకుంటున్నా" అని అంటూ ఉంటాడు. ల్యాండ్‌లైన్ ఏమో అక్కడున్న అన్ని ఐటెమ్స్‌ని హైయెస్ట్ ప్రైస్‌కి కొంటూ ఉంటుంది. వాళ్ళు అనుకుంటూ ఉంటారు, ఏంటి ల్యాండ్‌లైన్ అంత రిచ్చా అని అనుకుంటారు. కానీ వాళ్ళ మమ్మీ అలా తను వాడిన ఐటెమ్స్‌ని పోగొట్టుకోవాలనుకోదు. అలాగే ల్యాండ్‌లైన్ యొక్క మమ్మీ పెయింటింగ్ వస్తుంది. అప్పుడే ఒక ముసలోడేమో $20 అంటాడు. తినేమో 25 అంటుంది. అలాగే అతనేమో 50 అంటాడు. తినేమో 60 అంటుంది. అలా ఫైనల్‌గా 900 మిలియన్స్‌కి వెళ్ళేసరికి తను అనుకుంటూ ఉంటుంది, నా దగ్గర ఇంత మనీ లేవు కదా! అని అనుకుంటుంది. సో, అప్పుడే నేను మా మమ్మీ పెయింటింగ్‌ని మిస్ అవ్వబోతున్నానా అనుకుంటూ ఉండేలోపు అప్పుడే అక్కడికి షియాన్ వచ్చి 1 బిలియన్ అంటాడు. అలాగే అక్కడున్న వాళ్ళెవ్వరూ షియాన్‌కి అపోజిట్ చెప్పే ఛాన్స్ లేదు కాబట్టి అందరూ సైలెంట్ అయిపోతారు. సో, తనేమో పెయింటింగ్ తీసుకొని తన దగ్గరికొచ్చి పెయింటింగ్ ఇస్తాడు. తన కళ్ళ నుంచి వాటర్ వస్తూ ఉంటే, నేనున్నాను కదా! అంకుల్ నిన్ను హౌస్‌కి తీసుకెళ్తాడు అని తను తీసుకొని వెళ్తూ ఉంటాడు. తన వెనకాలే జెంగ్ వెళ్తూ ఉంటే,
అసిస్టెంట్ ఏమో ఆపేసి, "ఏంటి నువ్వేం చేసావో మాకు తెలియదనుకుంటున్నావా?" అని అంటూ ఉంటాడు. "మీ ఫాదర్ ఇల్లా ఈ మొత్తం యాంటీ పీస్‌ని ఆల్రెడీ చారిటీకి గిఫ్ట్ ఇచ్చాడు. కానీ నువ్వేం చేసావు? మళ్ళీ ప్రైవేట్ యాక్షన్ పెట్టి వాటిని అమ్ముతున్నావు. సో, ఈ విషయాన్ని నేను పోలీసులకు చెప్తాను" అని అనేలోపు తనేమో అక్కడున్న పర్సన్ అక్కడే కుప్పకూలిపోతాడు. ఎందుకంటే తన గురించి అందరికీ తెలిసింది అని. ల్యాండ్ ఏమో వెళ్తూ ఉంటుంది. సడన్‌గా తన హీల్స్ మళ్ళీ స్లిప్ అయి కింద పడబోతూ ఉంటుంది. అంకుల్ ఏమో తనని పట్టుకోగానే, "అంకుల్ నేను వెళ్తాను" అని అంటూ ఉంటుంది. "లేదు" అని తనెత్తుకొని, "నెక్స్ట్ టైం నువ్వు పెద్ద హై హీల్స్ వేసుకొని నడవకు" అని అంటాడు. తనెత్తుకోగానే మంచిగా హగ్ చేసుకొని అనుకుంటూ ఉంటుంది, లైఫ్‌లో కొంచెం లైఫ్ లాంగ్ నీతో ఉండకపోయినా కొన్ని డేస్ అయినా నీతో ఇలా ఉండాలి అని అనుకుంటుంది. హౌస్‌కి వచ్చి వాళ్ళ మమ్మీ ఒక పెయింటింగ్ చూస్తూ, "మమ్మీ నేను అంకుల్‌కి థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. అలాగే అంకుల్ 10 ఇయర్స్ నుంచి నన్ను హ్యాపీగా చూసుకుంటున్నాడు. చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు. అతని వల్లనే నీ పెయింటింగ్ నాకు దొరికింది. నాకనిపిస్తుంది నేను అంకుల్‌ని ఇష్టపడుతున్నట్లు. నాకు తెలుసు ఇదంతా తప్పని. కానీ నేనేం చేయాలి? నిజంగా అంకుల్ అంటే నాకు చాలా ఇష్టం" అని అంటూ ఉంటుంది. కానీ అంకుల్‌కి అమ్మాయిలు నచ్చరు అని అంటూ ఉంటే పక్కనే శ్యాన్ ఏమో ఇదంతా విని ఏం వినట్టే లోపలికి వస్తాడు. అలాగే తన హీల్స్ చేంజ్ చేసి దెబ్బకి క్రీమ్ రాస్తూ ఉంటాడు. అంటూ ఉంటాడు, "నువ్వు ఈ హై హీల్స్ ఇంకోసారి వేసుకోకు. ఎందుకంటే నీకు మళ్ళీ మళ్ళీ హర్ట్ చేసుకుంటున్నావు" అని అంటాడు. "నువ్వైనా జంజన్ దగ్గరికి అలా ఫేస్ టు ఫేస్ ఎందుకెళ్ళావు" అని అంటూ ఉంటే, "నీ ఐడెంటిటీ ఒకవేళ వాళ్ళకి తెలిస్తే" అనగానే, "నా అంకుల్ ఉన్నాడు కదా! నా ఐడెంటిటీ అలాగేనా ప్రొటెక్ట్ చేయడానికి" అని అంటుంది. "నాకు తెలుసు మా అంకుల్ పవర్ఫుల్ అని. అతన్ని ఎవరు టచ్ చేయలేరు" అనగానే, "సరే అదంతా ఓకే. కానీ నువ్వు ఇంకోసారి అక్కడికి వెళ్ళకు. నేను ఇన్వెస్టిగేట్ చేస్తున్నాను ఏం జరిగిందో" అని అంటూ ఉంటాడు. తను అంటూ ఉంటాడు, "నువ్వు నా ప్రొటెక్షన్‌లో చాలా హ్యాపీగా ఉండాలి" అని అంటూ ఉంటాడు. తను ఇమ్మీడియేట్‌గా అంటూ ఉంటుంది, "నువ్వెందుకు నన్ను ఇంకా చిన్న పిల్లలాగా ట్రీట్ చేస్తున్నావు? నేను ఈ పంజరం నుంచి ఎప్పుడు వెళ్ళాలి" అనగాని, "నువ్వేం మాట్లాడుతున్నావు" అని అంటూ ఉంటే, 10 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉన్నాను కదా! నేను మా మమ్మీకి చేసిందాన్ని మర్చిపోలేకపోతున్నాను. ఎలాగైనా రివెంజ్ తీసుకోవాలి అని అంటుంది. అంటూ ఉంటాడు, "జంగ్ గురించి ఒక్క ఎవిడెన్స్ కూడా లేదు కదా! సో, ఇప్పుడు మనం ఏం చేయలేము" అని అంటూ ఉంటాడు. సో, తనకేమో చెప్తూ ఉంటాడు. అలా తన రూమ్‌కి, "అలాగే నువ్వు చిన్న పిల్లవి. నువ్వు ప్రాబ్లమ్‌లో ఉండకూడదు" అని తను అంటూ ఉంటాడు అసిస్టెంట్‌తో. "నేను జంజన్‌ని మీట్ అవ్వడానికి రమ్మని చెప్పు" అనగానే, సో, జంజన్ ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఫైనల్‌గా షియాన్ మనల్ని గుర్తించాడు. సో, మీట్ అవ్వడానికి ఛాన్స్ దొరికింది అనగానే, అప్పుడే నెక్స్ట్ డే ఏమో వాళ్ళ హౌస్‌కి రాగానే మెయిడ్స్ ఏమో సేమ్ మెయిడ్స్ లానే షియాన్ డ్రెస్ ఏసుకొని రాగానే మెయిడ్ అంటుంది, "యంగ్ లేడీ మీరెందుకు ఇలా డ్రెస్ వేసుకున్నారు? బాస్ చూస్తే మమ్మల్ని తిడతాడు" అనగానే, "లేదు లేదు నిన్న జరిగిన దానికి ఇలా వేసుకోవాలనిపించాను. మీకు కూడా హెల్ప్ చేసినట్టు. అలాగే నాకు ఇది గేమ్‌లా కూడా అనిపిస్తుంది" అనగానే మెయిడ్ కూడా సైలెంట్‌గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. షియాన్ ప్లాంట్స్‌కి వాటర్ పోస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి యాన్ అలాగే యాన్ వాళ్ళ ఫాదర్ ఏమో షియాన్ రావడానికి వస్తారు. యాన్ ఏమో ల్యాండ్ దగ్గరికి వచ్చి, "ఏంటి నువ్వు ఈ హౌస్‌లో మెయిడ్‌గా వర్క్ చేస్తున్నావా ఆంటీ? అయినా నిన్నెవరు లోపలికి పంపించారు? ఇక్కడ డాగ్స్‌కి అలో లేదు కదా" అని అంటూ ఉంటుంది. సో, అలా వాళ్ళిద్దరూ ఫైటింగ్ చేస్తూ ఉంటే షియానే వాళ్ళ స్టెప్ సిస్టర్‌ని కొడుతుంది. యాన్ అలాగే ల్యాండ్‌లైన్ ఏమో గొడవ పడుతూ ఉంటారు. అప్పుడే అక్కడికి అసిస్టెంట్ వస్తాడు. అసిస్టెంట్ రావడం చూసి ల్యాండ్‌లైన్ ఏమో ఇమ్మీడియేట్‌గా ఫేస్ కవర్ చేసుకొని వెనక్కి తిరుగుతుంది. ఏంటి ఇప్పుడు అసిస్టెంట్ వస్తే అంకుల్‌కి చెప్తాడు అని. అప్పుడే అసిస్టెంట్ రాగానే యాన్ అంటుంది, "చూసారా మీ మెయిడ్ నాతో గొడవ పడుతుంది. నేను ఈ హౌస్‌కి షియాన్ పిలిచిన గెస్ట్‌ని" అని అంటూ ఉంటే, సో, తనేమో ఫేస్ చూడకుండా ఫస్ట్ మెయిడ్‌ని తిడుతూ ఉంటాడు. "మా సార్ యొక్క గెస్ట్‌లకి ఇలానేనా రెస్పాన్స్ ఇచ్చేది?" అప్పుడే తను ఫేస్‌కి సైడ్ నుంచి చూసేసరికి మ్యామ్ అనేలోపు తను సైగ చేస్తుంది ఇమ్మీడియేట్‌గా. యాన్ని తిడుతూ ఉంటాడు అసిస్టెంట్. "ఏంటి నువ్వు ఈ గార్డెన్‌కి ఎవరు అలవలేదు గెస్ట్‌లు. నువ్వెందుకొచ్చావంటే, నువ్వేంటి నా మీద అరుస్తున్నావు? నువ్వు తిట్టాల్సింది తనని కదా! ఓహ్! మీ ఇద్దరికీ రిలేషన్ ఉందా? అందుకేనా నువ్వు తన మీద మాట్లాడకుండా నాకు అపోజిట్ మాట్లాడుతున్నావు? ఈ విషయాన్ని నేను ఎలాగైనా షియాన్‌కి చెప్తాను" అనగానే అసిస్టెంట్‌కి కోపం వచ్చి ఒక దెబ్బేస్తాడు. "నెక్స్ట్ టైమ్ మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడు" అని అంటాడు. అప్పుడే అక్కడికి షియాన్ రాగానే ఇమ్మీడియేట్‌గా యాన్ ఏమో తన హ్యాండ్‌తో షియాన్‌ని పట్టుకొని, "చూడు అసిస్టెంట్ అలాగే మీ మెయిడ్ నన్ను బుల్ చేస్తున్నారు" అనగానే తన హ్యాండ్‌ని కర్చీఫ్‌తో క్లీన్ చేసుకుంటూ ఉంటాడు తన హ్యాండ్ వదిలిచ్చి. అలాగే షియాన్‌తో అంటూ ఉంటాడు, "నీకేమైంది? నువ్వు ఇలాంటి డ్రెస్ ఎందుకేసుకున్నావు?" అనగానే తను అంటూ ఉంటుంది, "సారీ బాస్ ఇది కొంచెం దట్టిగానే ఉంది. నేను వాష్ చేయలేదు యూనిఫామ్. ఇంకో యూనిఫామ్ వాష్ చేశాక ఏసుకుంటా" అని అంటూ ఉంటుంది. అదంతా విని షియాన్ అనుకుంటాడు, ఏంటి తిను బాగానే యాక్టింగ్ చేస్తుంది అని అనుకుంటాడు. అప్పుడే యాన్ అంటూ ఉంటుంది, "మీకు తెలుసా మీ అసిస్టెంట్ అలాగే ల్యాండ్ ఏమో ఇద్దరు రిలేషన్‌షిప్‌లో ఉన్నారు" అనగానే అసిస్టెంట్ ఏమో యాన్‌ని కొట్టి, "నువ్వేం మాట్లాడుతున్నావు" అనగానే, "ఏంటి నన్నే కొడతావా" అని అంటుంది. "నేను జంజన్ ఫ్యామిలీ యొక్క
డాటర్‌ని అనగానే తను మళ్ళీ అసిస్టెంట్ తనని కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపో అని అంటాడు. సో, షియాన్ అంటాడు, అవును ఈ అమ్మాయి చాలా ఓవర్‌గా మాట్లాడుతుంది. తినని బయటికి నెట్టేచేయి అని అసిస్టెంట్‌కి చెప్తాడు. అసిస్టెంట్ ఏమో యాన్‌ని తీసుకొని వెళ్తూ ఉంటే వాళ్ళ డ్యాడీ యాన్‌ని తిట్టి షియాన్‌తో అంటూ ఉంటాడు, సారీ నా కూతురు తప్పు చేసినందుకు నేను తన తరపు నుంచి సారీ చెప్తున్నాను అని తనని హౌస్‌కి తీసుకొని వెళ్తాడు. ఇక్కడేమో అసిస్టెంట్ షియాన్ దగ్గరికి వచ్చి, బాస్ మనమేంటి ఎప్పుడు ఒక పర్సన్ గురించి ఇంతగా ఎంక్వైరీ చేస్తున్నాం. మనకి చిన్న మ్యాటర్ కూడా కాదు కదా! ఆ పర్సన్ ఎవరో జంగ్ గురించి మొత్తం తెలుసుకోవడానికి. అంటే జంగ్ చేసిన ప్రతి ఇన్సిడెంట్స్ ఇల్లీగల్‌గానే చేశాడు. అతని గురించి ఒక్క ప్రూఫ్ కూడా లేదు కదా! ఇప్పుడు మనం అతన్ని ఏమన్నా చేయడానికి అని అంటూ ఉంటాడు. అలాగే అడుగుతూ ఉంటాడు, "నీకు ఆ అమ్మాయి గురించి తెలిసిందా?" అంటే, "లేదు బాస్. ఆ మిస్టీరియస్ గర్ల్ చాలా పవర్‌ఫుల్ అని విన్నాను. అలాగే తన కెరియర్‌ని చాలా చేంజ్ చేసింది. తన వెనకాల చాలామంది వర్క్ చేస్తున్నారు" అనగానే తను అనుకుంటూ ఉంటాడు, నిజంగా ఆ అమ్మాయి ఎవరు అని అనుకుంటాడు. అప్పుడే అక్కడికి ల్యాండ్‌లైన్ వచ్చి, అంకుల్ అని ఒక డ్రెస్ చూపిస్తూ సడెన్‌గా తన మీద స్లిప్ అయ్యి కింద పడిపోతుంది. అలా వాళ్ళిద్దరికీ యాక్సిడెంటల్‌గా కిస్ అవుతుంది. అంకుల్ సారీ, ఇది జస్ట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరిగింది అంటే, ఏంటి ప్రతిసారి కిస్ చేసి అన్‌ఎక్స్‌పెక్టెడ్ అంటున్నావు అని అనగానే, అంకుల్ నేనంటే మీకు ఇష్టం లేదా అని అడుగుతుంది. నేను మీ అంకుల్‌ని అంటే నువ్వేం నా బ్లడ్ రిలేషన్ కాదు కదా! మనిద్దరం జస్ట్ 10 ఇయర్స్ నుంచి మాత్రమే కలిసాం. అలాగే నీకు నాకు ఏజ్ డిఫరెన్స్ కూడా 10 ఇయర్స్ మాత్రమే ఉంది. నేనెందుకు నీ వైఫ్ కాకూడదు అని అంటూ ఉంటుంది. తనేమో కోపంగా చూసేసరికి ల్యాండ్‌లైన్ ఏమో పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. తన హాస్పిటల్‌లో కిస్ గురించి ఆలోచిస్తూ అంకుల్ నేను కిస్ చేస్తుంటే ఎందుకు ఆపలేదు? అంటే అతనికి కూడా నా మీద ప్రేముందా? ఇష్టముందా? అని అనుకుంటుంది. సో, తనేమో ఆలోచిస్తూ ఉంది. అయినా నేనెందుకు ఇలా ఆలోచిస్తున్నాను? ఇది వర్క్ టైమ్ వర్క్ గురించి ఆలోచించాలి అని అనుకుంటుంది. అప్పుడే తనకి కాల్ వస్తుంది వాళ్ళ ఫ్రెండ్ నుంచి. ప్లీజ్ నన్ను సేవ్ చెయ్యు అని. సో, ఇమ్మీడియేట్‌గా వాళ్ళ బెస్టీని మీట్ అవ్వడానికి పబ్‌కి వెళ్తుంది. వాళ్ళ ఫ్రెండ్ ఏమో తనని ఫుల్‌గా మత్తిచ్చి తనకి డాన్స్ ఏపిస్తూ ఉంటారు. అక్కడున్న ఇద్దరు పర్సన్స్‌తో ఫైట్ చేసి వాళ్ళ ఫ్రెండ్‌ని రూమ్‌కి తీసుకెళ్ళబోతూ ఉంటుంది. అప్పుడే ఆ పర్సన్స్ ఏమో ఇంకా చాలామంది రౌడీస్‌ని తీసుకొనొచ్చి అంటూ ఉంటారు, "అరే! ఫోటోలో ఉన్న అమ్మాయి ఈమె కదా! తినకే కదా మనకు ఆర్డర్ వచ్చింది" అని వాళ్ళ మీద అటాక్ చేయబోతూ ఉంటే తను అనుకుంటూ ఉంటుంది, ఇప్పుడు నా ఫ్రెండ్ చాలా మత్తులో ఉంది. సో, ఆమెకి నార్మల్ వస్తేనే కానీ నేనేం చేయలేను అనుకుంటుంది. సో, అప్పుడే ఇదంతా యానేమో పక్క నుంచి వీడియో తీస్తూ ఉంటుంది. ఇవి ఇంటర్నెట్‌లో వీళ్ళ పరువంతా పోగొట్టాలని. అప్పుడే రౌడీస్‌తో షియాన్ అంటూ ఉంటుంది, సరే నేను మీ అందరితో ఆడుకోవడానికి మేము రెడీగా ఉన్నాం. కానీ నేను ఒక్కదాన్నయితే సరిపోను కదా! నా ఫ్రెండ్ కూడా నార్మల్ సిట్యుయేషన్‌కి వస్తేనే కదా మీ హ్యాపీనెస్‌ని మేము తీరుస్తామనగాని, సరే ఇప్పుడేం చేయాలి? ఇది కూడా బానే ఉంది ఐడియా అంటే, ఒక పని చేయండి, యాంటీబయాటిక్ తయారు చేయిస్తాను. తను స్పృహలోకొస్తుంది అనగానే రౌడీస్ కూడా సరే అని వెయిట్ చేస్తూ ఉంటారు. ల్యాండ్‌లైన్ ఏమో డ్రింక్‌ని తయారు చేస్తూ ఉంటుంది. అది కూడా అన్ని మిక్స్డ్ డ్రింక్స్‌తో యాంటీబయాటిక్‌ని తయారు చేస్తూ ఉంటే వాళ్ళు అనుకుంటూ ఉంటారు, ఏంటి ఈ అమ్మాయి ఏమన్నా మిరాకిల్ డాక్టరా? నేను విన్నాను ఒకసారి మిరాకిల్ డాక్టర్ అయితేనే ఇలా చేస్తుందని అని అనుకుంటూ ఉంటారు. సో, తనేమో యాంటీబయాటిక్ తయారు చేసి వాళ్ళ ఫ్రెండ్‌కి తాపిస్తుంది. వాళ్ళ ఫ్రెండ్ ఏమో స్పృహలోకొచ్చి నేను ఎక్కడున్నాను అనగానే అక్కడున్న వాళ్ళందరూ షాక్ అవుతారు. సో, అప్పుడే అక్కడికి యాన్ వచ్చి అంటూ ఉంటుంది, ఏంటి నేను మిమ్మల్ని ఇక్కడికి పంపించింది తనతో ముచ్చట పెట్టడానికా? మీ పని కానియండి అనగానే అలాగే యాన్ అంటూ ఉంటుంది, ఓహ్! దీనంతా వెనకాల నువ్వే ఉన్నావా? అని అంటూ ఉంటుంది. వాళ్ళందరూ తన మీదకి వస్తూ ఉంటే అప్పుడే అక్కడికి షియాన్ వస్తాడు. షియాన్‌ని చూడగానే ఆ మెయిన్ రౌడీ ఏమో వెనక్కి దాచుకుంటాడు. మిగతా వాళ్ళందరూ భయపడుతూ ఉంటారు. ఎందుకంటే షియాన్ ఒక పవర్‌ఫుల్ పర్సన్ కాబట్టి అతనెవరు అటాక్ చేయలేరు. సో, షియాన్ ఏమో ఇమ్మీడియేట్‌గా వాళ్ళందరికీ బుద్ధి చెప్పమని చెప్పి అసిస్టెంట్‌తో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో, వాళ్ళ ఫ్రెండ్‌నేమో అసిస్టెంట్ యొక్క బాడీగార్డ్ హౌస్ దగ్గర డ్రాప్ చేస్తూ ఉంటాడు. షియానేమో తనని కార్‌లో కూర్చోబెట్టగానే నేనిక్కడున్నా అని నీకెలా తెలుసు అని అంటుంది. నేను ఆల్రెడీ లైవ్ స్ట్రీమ్ చూశాను కదా! యాన్ పెట్టింది అందుకే నేను తొందరగా వచ్చాను. సరే నువ్వేంటి ఇలాంటి టైంలో ఇక్కడికొచ్చావంటే నా వల్లనే కదా నా ఫ్రెండ్‌ని టార్గెట్ చేశారు. అందుకే తనని సేవ్ చేయడానికి వచ్చాను అనగానే, నువ్వు నెక్స్ట్ టైమ్ జంగ్ ఫ్యామిలీ యొక్క జోలికి వెళ్ళకు అని అంటూ ఉంటాడు. ఇక్కడేమో జంజన్ వాళ్ళ కూతురిని కొడుతూ నువ్వేం చేశావు? షియాన్‌కి చాలా కోపం వచ్చింది. సో, షియాన్‌కి ఇప్పుడు కోపం రావడం వల్ల మనం ఎంత లాస్ అయ్యామో తెలుసా అని అంటూ ఉంటాడు. నేనేం చేయను నాకు కూడా ల్యాండ్ మీద చాలా కోపం వచ్చింది. అందుకే నేను తనని కిడ్నాప్ చేపిద్దాం అనుకున్నాను అని అంటూ ఉంటుంది. హాస్పిటల్‌లో ఏమో ల్యాండ్ యొక్క సీనియర్ వస్తాడు. సో, సీనియర్ డాక్టర్ వస్తాడు. అప్పుడే తన ఫ్రెండ్ ఏమో అతన్ని గుర్తుపట్టి, "ఏ నువ్వు మా స్కూల్ టైమ్‌లో ఒక లెజెండరీ స్టూడెంట్‌వి కదా! నిన్ను చూసి చాలా ఇంప్రెస్ అయ్యామని" అంటూ ఉంటే, అలాగే "నువ్వు నిజంగా వచ్చావా? నన్ను గిల్లు" అని వాళ్ళ ఫ్రెండ్ ల్యాండ్‌లైన్‌కి చెప్తూ ఉంటుంది. ల్యాండ్‌లైన్ ఏమో తనని గిల్లి నిజంగానే సీనియర్ వచ్చాడు అని అంటూ ఉంటే, తెలుసా వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, నేను మెడికల్ కాలేజ్ మొత్తం నిన్ను రోల్ మోడల్‌గా తీసుకుంటారు అనగానే
సీనియర్ అడుగుతూ ఉంటాడు, "ఏంటి నువ్వు కూడా నన్ను రోల్ మోడల్‌గా తీసుకుంటావా?" అంటే, "అందరిలో నేను కూడా ఉంటాను కదా!" అని తనంటుంది. అప్పుడే హాస్పిటల్‌లో చాలామంది పేషెంట్స్ ఒక టాబ్లెట్ వల్ల ఇన్ఫెక్షన్ వచ్చి వస్తూ ఉంటారు. వాళ్ళందరికీ ట్రీట్మెంట్ చేసి, చేసి తను చాలా అలసిపోతుంది. అలా హౌస్‌కి వచ్చి హీల్స్ తీయకుండానే పడుకుంటుంది. షియానేమో తన మాటలు గుర్తొచ్చి, "నువ్వు నా వైఫ్ అయితే ఎలా బావుండు" అయన్నీ ఆలోచిస్తూ, "నీ మీద నాకెంత ఇష్టమున్నా, నీకు నా మీద ఎంత ఇష్టమున్నా, నువ్వు నాకంటే 10 ఇయర్స్ చిన్నదానివి కాబట్టి, నీకొక ఇంకా మంచి హస్బెండ్ వస్తాడు. నాకంటే బెటర్ హస్బెండ్ దొరుకుతాడు" అని అనుకుంటాడు. చెప్తూ పెద్దగానే చెప్తూ ఉంటాడు. అని అక్కడి నుంచి వెళ్ళిపోగానే తను ఐస్ ఓపెన్ చేస్తుంది. దీని మీనింగ్ ఏంటో తెలుసా? అంకుల్ వచ్చినప్పుడు తను పడుకోలేదు. అంకుల్ మాట్లాడిందంతా విని, ఏంటి అంకుల్ కూడా నన్ను ఇష్టపడుతున్నాడా అనుకుంటుంది. ఇక్కడేమో షియాన్‌కి న్యూస్‌లో వస్తూ ఉంటుంది. జెంగ్ యొక్క మెడికల్ కంపెనీలో ఒక పెద్ద మెడిసిన్ వల్ల అందరికీ ఇన్ఫెక్షన్ వచ్చిందని. ఏమో బాధపడుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి అంటూ ఉంటుంది, రిపోర్టర్స్ అందరూ మన ఇంటి ముందు వెయిట్ చేస్తున్నారని. ఈ న్యూస్ ఎలా వెళ్ళిందో, అసలు దీని వెనకాల ఎవరో ఉన్నారు అని వాళ్ళ డాడీ అంటాడు. డాడీ అంటాడు, హౌస్‌లో నుంచి పారిపోదాం అనగానే వాళ్ళ మమ్మీ అంటూ ఉంటుంది, మనం ఎందుకు పారిపోవాలి? ఈ కంపెనీ మీ ఫాదర్ ఇల్లాది కదా! సో, నువ్వెందుకు అనౌన్స్ చేయకూడదు? ఇది మెడిసిన్ మీ ఫాదర్ ఇలా తయారు చేశాడని అనగానే కళ్యాణ్ యొక్క ఫాదర్‌కి ఈ ఐడియా బాగా నచ్చుతుంది. ఇమ్మీడియేట్‌గా రిపోర్టర్స్ అందరికీ చెప్తూ ఉంటాడు. ఈ రిపోర్టర్స్‌కి, ఇది మా ఫాదర్ ఇలా ప్రిపేర్ చేసిన మెడిసిన్. దాని వల్లనే ఇన్ఫెక్షన్ వచ్చింది అనగానే అందులో రిపోర్టర్స్‌లో ల్యాన్ కూడా ఉంటుంది. అవునా! ఒకవేళ మీ ఫాదర్ ఇలానే మెడిసిన్ తయారు చేస్తే మరి మీ ఫాదర్ ఇలా ఉన్నప్పుడే కదా ఇన్ఫెక్షన్ అవ్వాలి. 10 ఇయర్స్ తర్వాత ఎందుకు ఇన్ఫెక్షన్ వచ్చింది? అని అంటూ, నువ్వు దీంట్లో ఏం తయారు చేసావు? అనగానే జంజనేమో ఏదో స్టోరీ చెప్పబోతూ ఉంటాడు. అదెందుకయిందో అని. అప్పుడే తను అంటూ ఉంటుంది, "నీ మాటలు ఎవరైనా నమ్ముతారా? సొంత కూతుర్ని అలాగే వైఫ్‌ని చంపడానికి ట్రై చేసావు ప్రాపర్టీ కోసం. అలాంటిది నీ మాటలు నమ్ముతారా?" అనగానే, "ఏంటి నువ్వెవరు? నువ్విలా ఎందుకు మాట్లాడుతున్నావు?" అని అంటూ ఉంటే అక్కడున్న వాళ్ళందరూ, "ఏంటి ఈ పర్సన్ ఇంత బ్యాడ్ పర్సనా? సొంత కూతుర్నే చంపడానికి ట్రై చేశాడా?" అని అనుకుంటూ ఉంటారు. సో, తనేమో అబద్ధం చెప్తుంది అని అంటూ ఉంటాడు. అప్పుడే అక్కడికి షియానొచ్చి, "ఎవరు అబద్ధం చెప్పేది" అని ప్రూఫ్స్‌తో సహా చూపిస్తాడు. సో, ఫ్లాష్ బ్యాక్‌లో ఏమో ఆల్రెడీ షియాన్ ల్యాండ్‌లైన్‌కి ప్రూఫ్స్ ఇస్తాడు. ఎందుకంటే, "నేను ఆల్రెడీ ప్రూఫ్స్ కలెక్ట్ చేశాను. అందుకే ఇన్ని డేస్ నుంచి సైలెంట్‌గా ఉన్నాను. ఒకవేళ ఈ విషయం చెప్తే నువ్వు కూడా టెన్షన్ పడతావని నీకు చెప్పలేదు" అనగానే తను అనుకుంటూ ఉంటుంది, "నా కోసం ఇంత కేరింగ్‌గా చూసుకుంటున్నాడు" అని అనుకుంటుంది. అప్పుడే అక్కడికి అసిస్టెంట్ ఏమో మిస్టర్ లోని తీసుకొనొస్తాడు. లో చెప్తూ ఉంటాడు, "10 ఇయర్స్ బ్యాక్ వీళ్ళ వైఫ్ అలాగే కూతుర్ని చంపడానికి నాకు 10 మిలియన్స్ ఇచ్చాడు. అందుకే నేనే వాళ్ళ వైఫ్‌ని మర్డర్ చేశాను" అనగానే జేమో, "లేదు, వీళ్ళందరూ నన్నేదో ఇరికించాలని ట్రై చేస్తున్నారు. నేనెలాంటి తప్పు చేయలేదు" అని అంటాడు. సో, ఇమ్మీడియేట్‌గా పోలీసులొచ్చి తనని అరెస్ట్ చేస్తారు. ఇక్కడేమో తను డ్రీమ్ కలకంటూ వాళ్ళ మమ్మీని వెతుకుతూ ఉంటుంది. వాళ్ళ మమ్మీ వెనక నుంచి వచ్చి రాగానే, "మమ్మీ, నువ్వనుకున్నట్టు నేను రివెంజ్ తీసుకున్నాను" అని అంటూ ఉంటే, "సరే, ఈ రోజు నుంచి నువ్వు హ్యాపీగా ఉండు" అని సంతోషంగా తను హగ్ చేసుకొని మాయమైతుంది. సో, తనేమో ఎతుకుతూ ఉంటుంది. కళ్ళు తెరిచి చూసేలోపు అప్పుడే షియాన్ వస్తాడు. షియాన్‌ని హగ్ చేసుకొని, "తెలుసా, మా మమ్మీకి చెప్పాను. తను హ్యాపీగా ఫీల్ అయింది డ్రీమ్‌లో. కానీ తను వదిలేసి వెళ్ళిపోయింది." అంటే దీని మీనింగ్, టీచర్ నువ్వు ఇప్పటి నుంచి పాస్ట్‌ని మర్చిపోయి ప్రెజెంట్‌లో బతకాలని అని అంటూ ఉంటాడు. షియాన్ యొక్క మాటలు వింటూ ఉంటుంది. నెక్స్ట్ డే తను హాస్పిటల్‌లో ఉంటుంది. అప్పుడే ఒక పేషెంట్ యొక్క మదర్ వచ్చి, "ఏంటి, నువ్వే నా కొడుకుని ఇలా ఇన్ఫెక్షన్ చేశావు" అని అంటూ ఉంటే పక్కనే ఉన్న కొలీగ్ అంటుంది, "నువ్వు వినలేదా? ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఏం జరిగిందో అదంతా జంజనే చేశాడు" అని అంటూ ఉంటే ల్యాండ్‌లైన్ అంటుంది, "నేను నా పేషెంట్‌ని బతికించడానికి చాలా కష్టపడుతున్నాను. సో, నాకు నేను ఎంత ట్రై చేయాలో అంత ట్రై చేస్తున్నాను" అని అంటుంది. అప్పుడే అక్కడికి చీఫ్ వచ్చి తనకి కంగ్రాచ్యులేషన్ చేస్తూ, "వావ్! నేను అనుకోలేదు మన హాస్పిటల్‌లోనే మిరాకిల్ డాక్టర్‌ని ఉన్నావని" అని అంటూ ఉంటాడు. సో, తనేమో ఆ ఇన్ఫెక్షన్ కోసం యాంటిట్యూడ్‌ని తయారు చేస్తూ ఉంటుంది. సీనియర్ అంటూ ఉంటాడు, "ఏంటి, నువ్వు ఇంత పెద్ద మిరాకిల్ డాక్టర్‌వి అయ్యుండి హాస్పిటల్‌లో ఇంటర్న్‌షిప్ ఎందుకు చేస్తున్నావు?" అనగానే, "నా ప్రొఫైల్‌ని లోగా ఉంచాలి అని అనుకున్నాను" అంటుంది. సీనియర్ ఏమో అక్కడి నుంచి వెళ్ళగానే తనకేమో మెడిసిన్ తయారు చేయగానే సడెన్‌గా తన హ్యాండ్‌కి దెబ్బ తగిలి అక్కడే కళ్ళు తిరిగి పడిపోతుంది. సీనియర్ వచ్చి తనని హాస్పిటల్‌లో జాయిన్ చేస్తాడు. ఇక్కడేమో అసిస్టెంట్ షియాన్‌కి చెప్తూ ఉంటాడు, "ఆన్‌లైన్ హాస్పిటల్‌లో ఉంది" అని. సో, షియాన్ ఏమో హాస్పిటల్‌కొస్తూ ఉంటాడు. హాస్పిటల్‌లో ఏమో ల్యాండ్‌లైన్ సీనియర్‌ని, "ప్లీజ్ నా హ్యాండ్ వదలకు, నాకు భయమేస్తుంది" అని కళ్ళు మూచే కలవరిస్తూ ఉంటుంది. సీనియర్ ఏమో తన హ్యాండ్ పట్టుకొని, "తిను కూడా నన్ను ఇష్టపడుతుందా? తన లెక్కనే" అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి షియాన్ వచ్చి తన హ్యాండ్ పట్టుకున్నోడిని చూసి, "నువ్వు మర్యాదగా హ్యాండ్ వదిలేసేయి" అని అంటాడు. సో, వాళ్ళ బెస్టీ అంటుంది, "తిను ల్యాండ్‌లైన్ యొక్క అంకుల్" అని అంటే, సీనియర్ అంటాడు, "నేను తన బాయ్ ఫ్రెండ్‌ని" అంటాడు. సో, బెస్టీ ఏమో షాక్ అవుతుంది. తినెప్పుడు బాయ్ ఫ్రెండ్ అయ్యాడు అని అనుకుంటూ ఉంటుంది. షియాన్ ఏమో, "మీరందరూ మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళండి" అనగానే వాళ్ళక్కడి నుంచి వెళ్ళిపోతారు.
సో, తనేమో నిద్రలో సీనియర్ యొక్క నేమ్ తలుచుకుంటూ ఉంటుంది. ఏంటి ఇది నా పేరు కాకుండా ఇంకోరి పేరు తలుచుకుంటుంది అని కోపంగా, జెలస్‌తో కిస్ చేస్తూ ఉంటాడు. తనేమో షాక్ అయ్యి ఏంటి ఇతనే నన్ను ఫస్ట్ టైమ్ కిస్ చేస్తున్నాడు అని తను కూడా కిస్ చేస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి నాకేంటి ఇలాంటి విచిత్రమైన డ్రీమ్ వచ్చింది. షియాన్ నన్ను కిస్ చేసినట్టు అని అనుకుంటుంది. అప్పుడే షియాన్ రాగానే షియాన్ అడుగుతూ ఉంటాడు. "నువ్వు మిరాకిల్ డాక్టర్‌వి కదా! సరే నా దగ్గర ఇంకేం దాచావో చెప్పు" అని అంటూ ఉంటాడు. తను అనుకుంటూ ఉంటుంది. వన్ నైట్ స్టాండ్ గురించి చెప్పాలా అని అనుకుంటుంది. అప్పుడే తను చెప్పబోతూ ఉంటే తన దగ్గరికి తన బెస్టీ వస్తుంది. తన బెస్టీ అంటుంది ఫ్లవర్ బొకే తెచ్చి, "నువ్వు బానే ఉన్నావు కదా! నువ్వు ఇన్ఫెక్షన్‌కి యాంటిట్యూడ్ తయారు చేసావు కదా! దాని అందరి లైఫ్స్ సేవ్ అవుతున్నాయి. నిన్నందరూ పొగుడుతున్నారు" అనగానే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఫైనల్‌గా మా మమ్మీ అలాగే గ్రాండ్ పా యొక్క కోరిక నెరవేర్చాను. నేనొక బెస్ట్ డాక్టర్ అవుతానని అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి సీనియర్ వచ్చి, "నేను నిన్ను ఇష్టపడుతున్నాను. చాలా డేస్ నుంచి ఫస్ట్ టైమ్ నిన్ను చూసినప్పుడే నిన్ను ఇష్టపడుతున్నాను. నాకు తెలుసు నువ్వు కూడా నన్ను ఇష్టపడుతున్నావు" అనగానే షియాన్ ఏమో మధ్యలో ఏంటి అని మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే అంకుల్ మీరు తన అంకుల్ అని నాకు తెలుసు. కానీ ఇది లవ్ మ్యాటర్. మీరు మధ్యలో ఇంటర్ఫేస్ అవ్వాల్సిన అవసరం లేదు అని అంటూ ఉంటే ఇది తను చిన్న పిల్ల. ఇంక తనేం చెప్తుంది అనగానే, ఇక్కడ ఏం జరుగుతుంది అని ల్యాండ్‌లైన్ చూస్తూ ఉంటుంది. అప్పుడే అంకుల్ తనకి ఆల్రెడీ 20 ఇయర్స్ వచ్చాయి. సో, తన లవ్ మ్యాటర్ తను సాల్వ్ చేసుకోగలుగుతుంది అనగానే, నాకు తెలుసు నువ్వు నన్ను ఇష్టపడుతున్నావని. ప్లీజ్ నాకొక ఛాన్స్ ఇవ్వు అని సీనియర్ అడుగుతాడు. తను అంటూ ఉంటుంది, నేనెప్పుడు నిన్ను ఇష్టపడ్డాను అంటే, ఇంక ముందు ఇష్టపడు. ఇప్పుడు మనం లవ్ యాక్సెప్ట్ చెయ్యు అని అంటూ ఉంటాడు. సారీ నా మనసులో ఆల్రెడీ ఇంకో పర్సన్ ఉన్నాడు అనగానే, తనేమో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో, తను అంటూ ఉంటుంది, ఏంటి అంకుల్ మీరు నా సీనియర్ రాగానే జెలస్‌గా ఫీల్ అయ్యారా? అని అంటూ ఉంటే అదేం లేదు అని అంటాడు. నీకు తెలుసా ఇంకో పర్సన్ ఎవరో కాదు మీరే. మీతో లైఫ్ లాంగ్ ఉండాలనుకుంటున్నాను అనగానే తనేమో హగ్ చేసుకుంటాడు. నాకు తెలుసు అంకుల్ మీకు కూడా నేనంటే ఇష్టమని. కానీ మీరు ఆలోచిస్తున్నారు కదా! నేను మీకంటే 10 ఇయర్సే పెద్దే కదా! ఒకవేళ మమ్మీ అలాగే మీ టీచర్ ఏమో ఒకవేళ ఇక్కడే ఉంటే తను మనల్ని బ్లెస్సింగ్ చేసేది అనగానే తన ఐస్‌లో నుంచి వాటర్ వస్తూ తన్ని హగ్ చేసుకుంటాడు. అలా హౌస్‌కి రాగానే మేట్స్ అందరూ వెల్కమ్ చెప్తూ ఉంటారు. అలాగే మీ ఇద్దరి కోసం సెపరేట్ రూమ్‌ని అరేంజ్ చేశామని చెప్తారు. ఏంటి మేట్స్‌కి కూడా చెప్పావా అంటే, "ఆహా! మన ఇద్దరి గురించి చెప్పపోతే ఎలా" అని అంటూ ఉంటాడు. తనేమో సిగ్గుతో అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. సో, నెక్స్ట్ సీన్‌లో అసిస్టెంట్‌తో మాట్లాడుతూ ఉంటాడు. నాకనిపిస్తుంది ఆ రోజు వన్ నైట్ స్టాండ్ ఎవరో కాదు ల్యాన్ అనే అలాగే ఈ ఆర్గనైజేషన్‌కి బాస్ కూడా తనే అనిపిస్తుంది అనగానే, "ఒకసారి మనం తెలుసుకుందాం" అని అంటాడు. తనేమో ఫుడ్ తింటూ ఉంటే అప్పుడే తనకి కాల్ వస్తుంది. తను పక్కకెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది. సో, బాస్ మీ గురించి ఎంక్వైరీ చేశారు. పక్క పార్టీ వాళ్ళు కూడా బాగా స్ట్రాంగ్‌గా ఉన్నారు అని చెప్తూ ఉంటుంది తన అసిస్టెంట్. తను ఫోన్ మాట్లాడి బయటికి రాగానే మెయిడ్ చెప్తూ ఉంటుంది. బాస్‌కి కొంచెం అన్‌హెల్తీగా ఉందంట రూమ్‌కి వెళ్ళాడు అనగానే తను రూమ్‌కి వెళ్తుంది. సో, రూమ్‌కి వెళ్ళగానే తనేమో పట్టుకొని కిస్ చేస్తూ బెడ్ మీద పడేస్తాడు. బాస్ మళ్ళీ మీకు అన్‌హెల్తీ అయిపోయిందా? మీరెందుకు ఇలా అవుతున్నారు? ఇది సెకండ్ టైమ్ కదా! అంటే నాకు తెలుసు ఫస్ట్ టైమ్ కూడా నువ్వే కదా నన్ను కాపాడింది అని అంటూ ఉంటాడు. మరి ఇది కావాలనే మీరు ఇలా ప్లాన్ చేశారా? అంటే ఒకవేళ నేను ఇలా చేయకపోతే నువ్వు చెప్పేదానివా? అని కిస్ చేస్తూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరూ కిస్ చేసుకుంటూ వన్ నైట్ స్పెండ్ చేశారు. నెక్స్ట్ డే మార్నింగ్ తను పెద్ద కంపెనీ ముందొచ్చి ఫైనల్‌గా మా మమ్మీ అలాగే గ్రాండ్ పా యొక్క కంపెనీ నేను తీసుకోబోతున్నాను అని అనుకుంటుంది. సో, జియాన్ ఏమో ఆల్ ది బెస్ట్ చెప్పి నేను రావాలంటే లేదు నేనే హ్యాండిల్ చేస్తాను అని లోపలికి వెళ్తుంది. లోపలేమో ఒక అంకుల్ ఉంటాడు. ఓహ్! నేను 10 ఇయర్స్ నుంచి మా మమ్మీ అలాగే నేను లేకపోయేసరికి మీరే ఈ కంపెనీ హ్యాండిల్ చేస్తున్నారా? అంటే తనేమో ఓవర్‌గా మాట్లాడేలోపు తన బాడీగార్డ్స్‌కి కాల్ చేసి పిలిపిస్తుంది. బాడీగార్డ్స్ అలాగే అసిస్టెంట్ ఏమో ఆ అంకుల్‌ని ఫుల్‌గా కొడతారు. అలాగే తను షేర్ హోల్డర్స్ మీటింగ్‌కి వెళ్ళగానే ఏంటి నువ్వు ఈ కంపెనీలో ఏం చేస్తున్నావు? ఇది జెన్‌జెన్ కంపెనీ కదా! అంటే లేదు ఈ రోజు నుంచి ఈ కంపెనీకి నేనే ప్రెసిడెంట్ అయ్యాను. అలాగే మీరుండడం వల్ల ఎంత కంపెనీకి నష్టం వచ్చిందో తెలియదా? అని అంటూ ఉంటుంది. సో, వాళ్ళేమో అపోజిట్ చేస్తూ ఉంటే అసిస్టెంట్ ఏమో వాళ్ళందరిని బెదిరించి వాళ్ళ ముందు ఫైల్స్ పెడుతుంది. అలాగే వాళ్ళందరితో బెదిరించి సైన్ చేపించుకుంటుంది. స్టెప్ మామ్ వచ్చి ఈ కంపెనీలో హైయెస్ట్ షేర్ హోల్డర్‌ని నేను. సో, నువ్వు ప్రెసిడెంట్ అవ్వడానికి వీల్లేదు అనగానే షేర్ హోల్డర్స్ అందరూ స్టెప్ మామ్ అలాగే యాన్ సైడే మాట్లాడుతూ ఉంటారు. కానీ ఆల్రెడీ ఫైల్స్ మీద సైన్ చేపించింది కాబట్టి ఆ ఫైల్స్ అందరూ వాళ్ళ షేర్స్ అన్నిటిని తీసుకున్నట్టు రాపించుకుంటుంది. సో, వాళ్ళు అంటూ ఉంటారు ఏంటి బలవంతంగా చేపించుకున్నావా? అంటే మీలాంటి వాళ్ళు ఈ కంపెనీలో ఉండి ఏం యూజ్‌లెస్ కదా! అని మిమ్మల్ని నేను ప్రెసిడెంట్ అయ్యాను కాబట్టి మొత్తం ఫైర్ చేస్తున్నానని అందరిని బయటికి పంపించేస్తుంది. అలా తను కూడా బయటికి రాగానే సియా అంటాడు, "వావ్! నీ పని కంప్లీట్ చేసావా లిటిల్ గర్ల్" అంటే, "హా! కంప్లీట్ చేశాను. సరే నీకేమైనా హెల్ప్ కావాలంటే నాకు చిన్న కిస్ చెయ్యి" అనగానే తనేమో కిస్ చేస్తాడు. నెక్స్ట్ సీన్‌లో తన అసిస్టెంట్ కాల్ చేస్తుంది. "బాస్ మీ మ్యాజికల్ డాక్టర్ యొక్క ఐడెంటిటీ యూజ్ చేసుకొని అందరి నుంచి ఇన్వెస్ట్‌మెంట్ తీసుకుంటుంది మీ స్టెప్ సిస్టర్ అంటే దీని ఫస్ట్ నుంచి నా వెనకాలే పడుతుంది" అని
సో, తనకెలాగైనా గట్టిగా బుద్ధి చెప్పాలి అని అనుకుంటుంది. అప్పుడే షియాన్ రాగానే నాకు యాన్ మీద చాలా కోపమొస్తుంది. తను నా నేమ్‌ని యూజ్ చేసుకుంటుంది అనగానే తనేమో ఒక పార్టీకి తీసుకెళ్తాడు. సో, అందరూ అనుకుంటూ ఉంటారు. ఈ అమ్మాయి ఎవరు? పవర్‌ఫుల్ సియాన్ పక్కన ఈ అమ్మాయి ఎవరు? అని అనుకుంటూ ఉంటారు. సో, షియాన్ ఏమో కాల్ రాగానే పక్కకి వెళ్తూ ఉంటాడు. అప్పుడే అతని దగ్గరికి ల్యాండ్‌లైన్ దగ్గరికి ఒక అమ్మాయొచ్చి, "నువ్వు మీ అంకుల్‌కి ఏమేమి ఇష్టమో నాకు చెప్తావా? మీ అంకుల్ మీద నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది" అంటే తన దగ్గరికొచ్చి, "మా అంకుల్‌కి అసలు అమ్మాయిలంటేనే ఇష్టం లేదు. అబ్బాయిలంటే ఇష్టం" అంటే, "ఏంటి నువ్వు షియాన్ ఫ్యామిలీ మీద ఎలాంటి పెద్ద మాట మాట్లాడావు?" అని అంటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వాళ్ళ స్టెప్ మామ్ అలాగే స్టెప్ సిస్టర్ వచ్చి, "తిను షియాన్ యొక్క లవర్" అని అంటూ ఉంటే, అప్పుడే అక్కడికి షియాన్ వచ్చి, "తిను నా లవర్ కాదు, నా గర్ల్ ఫ్రెండ్. ఫ్యూచర్ నా వైఫ్" అని అంటూ ఉంటాడు. అక్కడున్న వాళ్ళందరూ షాక్ అవుతారు. సో, ఆ అమ్మాయి జింజీ అంటుంది, "ప్లీజ్ నువ్వు నన్ను మ్యారేజ్ చేసుకో. నేను పెద్ద ఫ్యామిలీకి హెడ్ కదా!" అని అంటూ ఉంటే, "నాకు అవసరం లేదు. నాకు షియాన్ నాకు ల్యాండ్‌లైన్ తప్ప ఇంకెవ్వరు నచ్చరు" అనగానే, అందరి ముందు తనని రిజెక్ట్ చేస్తే తనేమో బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలాగే స్టెప్ మామ అలాగే యాన్ ఇన్ఫెక్షన్ మెడిసిన్ తయారు చేసిన రికార్డ్‌ని షియాన్ అందరికి వినిపిస్తాడు. సో, ఇమ్మీడియేట్‌గా పోలీసులేమో తనని అరెస్ట్ చేస్తారు. అలా వాళ్ళిద్దరూ వాళ్ళ మమ్మీ యొక్క గ్రేవీ దగ్గరికొచ్చి, "మమ్మీ నేను ఫైనల్‌గా షియాన్‌ని మ్యారేజ్ చేసుకున్నాను" అని చెప్తూ ఉంటుంది. సో, కొన్ని డేస్ తర్వాత తనేమో వాళ్ళ కొడుకుతో కలిసి ఐస్ క్రీమ్ తింటూ ఉంటాడు. మమ్మీ వచ్చిందనుకో మనిద్దరి సంగతయితుంది అని అంటూ ఉంటాడు. అప్పుడే వాళ్ళ మమ్మీ రాగానే ఇప్పుడేం చేద్దామంటే 3 కౌంట్ చేసి ఇక్కడి నుంచి పారిపోదాం అనగానే తనేమో 3 కౌంట్ చేసేలోపు వాళ్ళేమో అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతారు. సో, తను అనుకుంటూ ఉంటుంది. తింటూ వీళ్ళు ఐస్ క్రీమ్ తింటూ జలుబవుతుంది. ఏం చేస్తాం అని అనుకుంటూ ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్‌లో ఏమో వాళ్ళ మమ్మీ స్కూల్ టీచర్ అయినప్పుడు షియాన్ రాగానే మమ్మీ నేను ఈ స్టూడెంట్‌ని మ్యారేజ్ చేసుకోవచ్చా? అనగానే వాళ్ళ మమ్మీ హా! అంటుంది. సో, అదంతా తలుచుకొని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇలా ఈ డ్రామా హ్యాపీ ఎండింగ్ అవుతుంది. ఈ డ్రామా మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి ఒక కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.